అనుకున్నదొకటి అయిందొకటి అన్నట్లు తయారైంది కోటంపాలెంలో ఆ టీడీపీ మైనార్టీ నేత పరిస్థితి. అనుకున్న పదవులు రాలేదని అసంతృప్తి పడిన ఆ మైనార్టీ నేతకు రాష్ట్ర స్థాయిలో వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి ఇచ్చి బుజ్జగించారట. అయితే అదే మైనార్టీ శాఖకు చెందిన మంత్రి నుంచి సెగ మొదలైందట. దీంతో ఆ నేత ఇప్పుడు మౌన ముద్రలో ఉన్నారట. ఇంతకీ ఆ నేత ఎవరు? ఉన్న పదవిలో ఎదురవుతున్న ఇబ్బంది ఏంటి? వాజ్ దిట్ మైనార్టీ లీడర్ రాజకీయ మౌనం కదా? నెల్లూరులో వైసీపీ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు మైనారిటీ నేత అబ్దుల్ అజీజ్. రాజకీయ రంగ ప్రవేశంతోనే నెల్లూరు నగర ప్రథమ పౌరుడి పీఠాన్ని అధిష్ఠించారు. 2014లో ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడంతో అబ్దుల్ అజీజ్ పొలిటికల్ యూటర్న్ తీసుకున్నారు. రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ నుంచి అధికారంలోకి వచ్చిన టీడీపీలోకి జంప్ అయ్యారు. అభివృద్ధి కోసం, నగర ప్రగతి కోసం తాను వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నట్టు అనుచర వర్గానికి వివరణ ఇచ్చారు. ఆపై మంత్రి నారాయణతో కలిసి నగర అభివృద్ధిలో కీలక నేతగా ఎదిగారు. అయితే టీడీపీలో చేరిన కొన్నాళ్లకే మేయర్గా అధికార పార్టీ ముఖ్య నేతలతో అబ్దుల్ అజీజ్కి కొంత గ్యాప్ వచ్చిందట. అయినా తప్పదు కదా అన్నట్టు సర్దుకుపోయారట. ఇంతలో 2019 సార్వత్రిక ఎన్నికలొచ్చాయి. వైసీపీ అనూహ్య మెజారిటీతో రాష్ట్రంలో రాజ్యాధికారంలోకి వచ్చింది. ప్రతిపక్షంలో ఉంటే ప్రజానేతగా ఎదిగే అవకాశాలు ఉన్నాయన్న పాతతరం నేతల చరిత్రను తిరిగేసిన అజీజ్ మొన్నటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడేవారు. పదునైన పదజాలంతో సీఎంనే లక్ష్యంగా చేసుకుని విమర్శల జడివాన కురిపించేవారు. అదే సమయంలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టిని ఆకర్షించి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగారు అజీజ్. కాలచక్రం గిర్రున తిరిగింది. సార్వత్రిక ఎన్నికల నగారా మోగగానే రూరల్ నుంచి టీడీపీ అభ్యర్థిత్వానికి దరఖాస్తు చేసుకున్నారు అబ్దుల్ అజీజ్. పార్టీ అధినేతతో అనుబంధం, వైసీపీని ఎదిరించి రెబల్ నేతగా టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి రూరల్ టికెట్ ఇచ్చారు. మరోవైపు పార్టీ సీనియర్ నేత, అన్ని సమయాల్లో పార్టీ వ్యవహారాల్ని నిత్యం చక్కబెట్టే మంత్రి నారాయణకు తిరిగి నెల్లూరు సిటీ సీటు ఇచ్చారు అధినేత చంద్రబాబు. అప్పట్లో కొంత నిరాశ చెందిన ఎమ్మెల్సీగా అవకాశం లభిస్తుందని ఆశపడ్డారు అజీజ్. మారిన రాజకీయ, సాంఘిక, సామాజిక సమీకరణాల్లో మండల పదవి కూడా చేజారింది. దాంతో అబ్దుల్ అజీజ్కి సమున్నత స్థానం కల్పించాలంటూ అధినేత చంద్రబాబు ఓ నిర్ణయానికి వచ్చి రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్గా అవకాశం ఇచ్చారు. ఇది ససేమిరా ఇష్టపడని అబ్దుల్ అజీజ్ అధినేత అభీష్టం, ఆపై బుజ్జగింపులతో పదవిని చేపట్టారు. కాలం కలిసిరానప్పుడు అన్నీ ఎదురు దెబ్బలే అన్నట్టుగా అజీజ్ వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి చేపట్టిన మరుక్షణమే కేంద్రం ఒకవైపు వక్ఫ్ ఆస్తులన్నింటినీ కేంద్ర పరిధిలోకి తీసుకుంటూ చట్టం చేసింది. దీంతో కొంత నిరాశపడ్డ అబ్దుల్ అజీజ్ ఆ పదవికి వన్నె తెచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టారట. వక్ఫ్ బోర్డుపై పూర్తి ఆధిపత్యాన్ని సాధించే క్రమంలోనే మరో ఎదురు దెబ్బ తగిలిందట. వక్ఫ్ బోర్డుకి సంబంధించిన కొన్ని నిర్ణయాలు తీసుకునే క్రమంలో మైనారిటీ శాఖ మంత్రికి అబ్దుల్ అజీజ్కి మధ్య అంతరం ఏర్పడిందట. వక్ఫ్ బోర్డులో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని ప్రకటన విడుదల చేసిన కొన్నాళ్లకే దానిని ఉపసంహరించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందట. దీంతో అబ్దుల్ అజీజ్ మరోసారి తీవ్ర అసంతృప్తికి గురైనట్లు రాజకీయ వర్గాలలో, ఆయన అనుచరుల్లో జరుగుతున్న ప్రచారం. అప్పటి నుంచే అబ్దుల్ అజీజ్ పొలిటికల్ ఇష్యూస్లో స్ట్రక్ అయిపోయారట. ప్రస్తుతం ఆయన ముందుకు సాగలేక, వెనకడుగు వేయలేక అవస్థలు పడుతున్నారట. సొంత సామాజిక వర్గానికి చెందిన ఓ మంత్రి నుంచే ఎదురు దెబ్బలు తగులుతూ ఉండటం, నమ్మిన పార్టీలో తగిన ప్రాధాన్యత లేక, అధినేత సహకారం అందక ప్రస్తుతం అజీజ్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారనే చర్చ జరుగుతోంది. దీంతో పార్టీ కార్యక్రమాలకు, జిల్లా రాజకీయాలకు టచ్ మీ నాట్ అన్నట్లు ఉన్నారట. కూటమి అధికారంలోకి రాగానే వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి మీద ఆయనకు ఆసక్తి లేకపోయినా, మార్కు చూపిద్దామని భావించినా సొంత సామాజిక వర్గ మంత్రిత్వ శాఖ నుంచి ఆయనకు కడగళ్లు తప్పడం లేదట. ఇటీవల కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు స్థలాల మీద అజమాయిషీ దక్కించుకునే వివాదం నేపథ్యంలో ఉన్న భూముల నుంచే ప్రభుత్వానికి రాబడి తీసుకురావాలని అబ్దుల్ అజీజ్ భావించారట. ఈ సమయంలోనే అదే శాఖకు చెందిన మంత్రి అజీజ్ కాళ్లకు బంధం వేశారని వక్ఫ్ బోర్డు అధికారులు చెవులు కొరుక్కుంటున్నారు. వక్ఫ్ బోర్డు భూములను వాణిజ్య సముదాయాలకు లీజ్కిచ్చేందుకు అజీజ్ కార్యాచరణ సిద్ధం చేసి నోటిఫికేషన్ కూడా ఇచ్చేశారు. ఈ వ్యవహారంలో సదరు మంత్రికి అరికాళ్లలో మండేలా చేసిందట. దాంతోపాటు కొన్ని దర్గాలలో మంత్రి పెత్తనానికి అజీజ్ చెక్ పెట్టే నిర్ణయాలు తీసుకోవడంతో అజీజ్ని సదరు మంత్రి టార్గెట్ చేశారట. దీంతో మంత్రి వర్సెస్ వక్ఫ్ బోర్డు చైర్మన్ అన్నట్లు ఇద్దరి మధ్య వక్ఫ్ బోర్డు భూముల వ్యవహారం ఇంటర్నల్ వార్ స్టార్ట్ అయిందట.
సదరు మంత్రి నెల్లూరు జిల్లాకు ఇన్ఛార్జి మంత్రి కూడా కావడంతో జిల్లాకు చెందిన కొందరు నేతలు ఆయనకు సహకరిస్తూ ఉండటం అజీజ్కి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయని ఆయన సన్నిహితులు మదనపడిపోతున్నారట. వర్క్ బోర్డు తరపున విద్యార్థుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేయాలనుకుంటే తనను ఇబ్బంది పెడుతున్నారని అజీజ్ ఆవేదన చెందుతున్నారట. మరోవైపు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చి గెలవడంతో ఇప్పుడు అజీజ్కి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కనీస ప్రాధాన్యత కూడా లేదట. గతంలో జిల్లా పార్టీ అధ్యక్షులుగా రాజకీయాల్లో సైతం ప్రత్యేక మార్కు కలిగిన అజీజ్కి ఇప్పుడు ఎలాంటి ప్రయారిటీ లేకపోవడంతో ఆయన రాజకీయ పురోగతిపై అనుచరులను కలవరపెడుతోందట. వైసీపీ హయాంలో 5 ఏళ్లు పోరాడింది దీనికోసమేనా అన్న ఆవేదన అజీజ్ ఫాలోవర్స్లో కనిపిస్తోందట. అధినేత అయినా ఈ వ్యవహారాన్ని ఓ కొలిక్కి తీసుకొస్తారని అజీజ్ ఆశించిన సదరు మంత్రిని కాదని ఎవ్వరూ ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేకపోతున్నారట. ఎమ్మెల్సీ టు మినిస్టర్ అవ్వాల్సిన అజీజ్ నెల్లూరు పొలిటికల్ జంక్షన్లో ఇరుక్కుపోయారని అనుచరులు చెప్తున్నారట. ప్రజాప్రాతినిధ్యంలో అసెంబ్లీకి వెళ్లాలని ఆశపడ్డారు వర్క్ బోర్డు చైర్మన్ అజీజ్. అది మరో నేత చేజిక్కించుకోగా కనీసం మండలిలోకైనా ప్రవేశం దక్కుతుందని ఎదురుచూశారు. చివరాఖరుకు వర్క్ బోర్డు పదవి వరించిందట. అయితే అసెంబ్లీ లేదంటే మండలి అనుకున్న ఆ నాయకునికి రెండూ అందని ద్రాక్ష పండ్లుగా మారాయట. ఇప్పుడు వర్క్ బోర్డులో ఎదురవుతున్న సవాళ్లతో ఎటూ తేల్చుకోలేకపోతున్నారట.